కూర్చునే అవకాశం మాకు ఇచ్చావు. నిన్ను స్తుతించి నేను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతాయా, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవయ్యా, నీ మాటలు అయ్యా నిత్య జీవం వైపు మమ్మల్ని నడిపించేయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రభువా మాకు సహాయం చేయ ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు కదయ్యా. మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనర్థాలను విడిపించి, ప్రతి శాపమును విడిపించి, దోషములను విడిపించి, నీ వాక్యం ఎరడవు చోటనే ప్రభువా నీ వెలుగు చేత మేము నింపబడాలా, నీ ఆత్మ చేత మేము నింపబడాలా, నిత్య స్వస్థత మేము పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చేరు వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేద్దాం. అభిరామ్ అని ఒక తమ్ముడు గురించి కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కర్నూలు అనే ప్రాంతంలో హాస్పిటల్కి సీరియస్ కండిషన్లో కానాల ప్రాంతంలో నుండి మరి ట్రావెల్లో ఉన్నారు. కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని మీ మనసులోని తీసుకొని ప్రార్థించండి. ఒక నిమిషం పాటు ప్రభువా అభిరామ్ను మీరు దర్శించండి. ప్రభా పరిస్థితులు ఏమిటో, ఆ పిల్లోడి జీవితం ఏమిటో సమస్తం మీరు చూస్తున్నారు. కుటుంబ పరిస్థితి ఏమిటో మీరు ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి అనారోగ్యం తొలగిపోవాలయ్యా. అభిరామును మీరు దర్శించండి ప్రభువా. అయ్యా నాయన మీ బిడ్డను స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీ బిడ్డను బాగు చేయండి అయ్యా. మీ బిడ్డను బ్రతికించండి అయ్యా. సీరియస్ కండిషన్ లో నుండి నువ్వు విడిపించు ప్రభువా. సహాయం చేయ ప్రభువా. ప్రయాణంలో దీవించు ప్రభువా. అయ్యా కాపాడు ప్రభువా. అందరూ కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అభిరామ్ గురించి ప్రత్యేక కన్నీరుగా చదువుదాం. బిడ్డ అభిరామ్ అనే బిడ్డ హాస్పిటల్ వెళ్తా ఉన్నాడు. హాస్పిటల్ అయితే ఇక్కడ నంద్యాల కాదు, సీరియస్ కండిషన్ కర్నూలు, అక్కడికి తీసుకెళ్లారన్నారు. అయితే డాక్టర్లకు ఇచ్చిన డాక్టర్ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రియులారా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఉంటానికి శక్తి, అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని వైపు చేతులు చాపు. అయ్యా సహాయం చేయ ప్రభువా. ఆ బిడ్డను బ్రతికించు ప్రభువా. ఆరోగ్యకరంగా ఉన్నాడనే వార్త మనం వినాలా. ప్రార్థన ఏ లోపాలు ప్రార్థన ముగింపు వచ్చేసరికల్లా ఆ బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నాడు, ఆనందకరంగా ఉన్నాడు, ఆ కుటుంబానికి నెమ్మది దేవుడు ఇచ్చినాడు, దేవుడు స్వస్థపరిచినాడు అనే వార్త మనం విన్నట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అవిశ్వాసం, అల్ప విశ్వాసం తొలగించు ప్రభువా. హృదయపూర్వకంగా అభిరామును గురించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. అభిరామ్ యేసయ్యా అభిరామును దర్శించండి. హృదయపూర్వకంగా యేసయ్యా అడగండి ప్రియులారా. యేసయ్యా బిడ్డను బ్రతికించు ప్రభువా అని అడగండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రభా అభిరామ్ అనే ఒక వ్యక్తి కానాల ప్రాంతంలో ప్రభా నంద్యాల కాదంటే కర్నూలు తీసుకెళ్తున్నారని చెప్తుంటే వింటున్నా. కృపగలిగిన తండ్రి నీ బిడ్డను బ్రతికించండి. నీ బిడ్డను ఆరోగ్యకరంగా మార్చండి. ప్రయాణంలో మీరు కాపాడండి. స్తోత్రాల కుటుంబానికి నెమ్మదిని ఓదార్పును దయచేయండి. అయా కుటుంబ సభ్యులందరినీ కార్యములు తొలగించండి, బలపరచండి. శాపం, పాపం, దోషం అంతా కొట్టివేయండి. కృపగలిగిన తండ్రి నీ బిడ్డలందరినీ క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు, రావాల్సిన వారు, వారిని కూడా క్షేమంగా నడిపించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమైన దేవానికి స్తోత్రములు. బలహీనము మమ్మల్ని బలపరచండి. నీ రక్తం కిందికి వస్తున్నాం, నీ ఆత్మ నుంచి ముందుకు నడిపించండి. కృపగలిగిన తండ్రి మీరు మాత్రమే ప్రభు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు ప్రభు చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు. వాక్యం వెళ్ళడం చేతని మీ బిడ్డల హృదయాల వెలుగు చేత నింపి అయ్యా ప్రతి శాపం, పాపం, దోషం, దుఃఖం అంతా తొలగించి ప్రతి బాధలు, సమస్యలు కొట్టివేసి ఇక్కడ అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవిత అద్భుతం జరిగించమని, పరిశుద్ధాత్మ దేవ మీ కార్యము జరిగించమని, ఈ పరిచర్యలో పాల్గొంపులు పొంది ప్రభు భోజన పరిచర్యలో కూడా ప్రభు ఆయన ఎందరైతే పరిచర్య జరిగిస్తూ వచ్చారో అయ్యా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చేరువచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని, మమ్మల్ని నోటి బోరగా మాత్రమే వాడుకోమని, అయితే మా జ్ఞానము, మా తెలివితేటలని పక్కన పెట్టేసి, మా శక్తి అంతా పక్కన పెట్టేసి ప్రభు మమ్మల్ని నోటి బోరగా వాడుకొని మీరు శక్తిని, మీ బలమును, మీ కృపను అనుగ్రహించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.
చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాం. దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. దైవ గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి చక్కని కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం తీసిన వారు గట్టిగా బిగ్గరగా చదివే ప్రయత్నం చేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం 139 పేజీ నెంబర్ పెద్ద బైబిల్లో చదవండి. అందరూ చదవండి. బైబిల్ లేని వారు ఈసారి బైబిల్ అందరికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అందరి చేతిలో బైబిల్ కనబడాలా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం తీసిన వారు చదివే ప్రయత్నం చేయండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. పిల్లరా, దేవుని మాటలు మనం చదువుకుంటున్నాం. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తిని కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. ఈరోజు తల్లించింది అక్క అన్న దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. ఆత్మయు మన బలహీనతను చూసి అనే మాట. మనం బలహీనులమని ఆయనకు తెలుసు. ఆయన చూచుతున్న దేవుడు ప్రభువే ఆత్మ అనే సందర్భంలో రాయబడింది. అంటే ప్రభు మనమును చూచుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనమును చూస్తున్నాడు. అయితే మనం ఎవరేమంట బలహీనులమని ఆయనకు తెలుసు. ఆయనకు అర్థమైపోయింది మనం బలహీనులమని. ఆయనకు తెలిసిపోయింది మనం బలహీనులమని. ఇప్పుడు చూడండి, ఎవరన్నా బలహీనులు అయితే వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఎక్కడన్నా నడవలేకపోతా ఉన్నారు, కానీ మనం అందరం కలిసి నడుచుకుంటూ పోతా ఉన్నాము. వాళ్ళు నడవలేరు అనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం? కనీసం చేయి పట్టుకోవడం, చిన్నగా నడిపించే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళు నడవలేరని మనకు తెలిసిపోయింది కాబట్టి వారికి మనం సహాయం చేస్తాం. కొంతమంది రోడ్డు దాటలేకపోతూ ఉంటారు, ఏం చేస్తాం? మన పనులు ఆపుకొనైనా మనం రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళు అది దాటలేరు, మనం వారికి సహాయం చేయడానికి వెళ్తా ఉన్నాం. అంటే మనకి చేతనైన సహాయం మనకి చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. మన ఎదురుగా ఏదైనా ఒక వ్యక్తి బలహీనతలో ఉంటే మనం చూసినప్పుడు చూసారా, మనకి ఇంత జ్ఞానం దేవుడు ఇస్తే, మనకి ఒక సహాయం చేయాలని ఒక ఆలోచన మనకి ఇస్తే, మనల్ని పుట్టించినటువంటి దేవుడు మన బలహీనతలు చూసి మనకు సహాయం చేయడానికి కూడా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం బలహీనమని ఆయనకు తెలుసు. ఆయన చూసినాడు, చూసి మనకు సహాయం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేతులు చాపి, ఎప్పుడైతే మనం ఆకాశం వైపు 2 చేతులు చాపి నాకు సహాయం చేయయా, నేను బలహీనుడని నువ్వు ఒప్పుకుంటావో దేవుని ఎదుట, నువ్వు దేవుని సహాయాన్ని కోరుతావో, ఆయన దాటిపోవడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు సహాయం చేయకుండా, నీకు మేలు చేయకుండా ఆయన దాటిపోయేవాడు కాదు ప్రియుడా. అయితే నీవు నేను మనందరం చేయవలసిన పని ఏమిటంటే మనం ఆయన సహాయాన్ని కోరుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సహాయాన్ని మనం కోరుకుంటే ఆయన తప్పక ఆయన మనకు సహాయం చేసేవాడు. ఎందుకంటే మన బలహీనతను ఆయన చూచిన దేవుడు. మనం నడవలేమని, మనం జీవించలేమని, మనం ఆత్మీయంగా ముందుకు సాగలేమని, పరిశుద్ధంగా బ్రతకలేమని ఇలా ఆయనకు తెలుసు. అయితే నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేకపోతా ఉంటే పరిశుద్ధంగా బ్రతకడం కోసం ఆయన సహాయం చేస్తాడు. నువ్వు నీతిగా బ్రతకలేకుంటే నువ్వు నీతిగా బ్రతకడం కోసం నీకు ఆయన సహాయం చేసేవాడు. నువ్వు యథార్థంగా బ్రతకలేకపోతే యథార్థంగా నువ్వు బ్రతుకున్నట్టుగా ఆయన నీకు సహాయం చేసేవాడు. అని చెప్పి అక్క నా ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. మరలా చదవండి.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరి సహాయం కోరుతున్నావో సరించలేక, మనుషుల సహాయం కోరుతున్నావా, అధికారుల సహాయం కోరుతున్నావా, రాజుల సహాయం కోరుతున్నావా? ఎవరి సహాయం కోరుతున్నావు? నువ్వు ఎవరి సహాయం కోరి ఇంతవరకు నష్టపోయినావో నాకు తెలియదు, కానీ సహాయం చేస్తామని చెప్పి మోసం చేసే వారిని ఎందరినో చూసి ఉండవచ్చు. చేస్తాము, ఖచ్చితంగా నెరవేర్తిస్తాము, ఈ పని మేము తీసుకుంటాము, ఈ బాధ్యత మేము తీసుకుంటాము, ఇది మేము సక్రమంగా చేస్తామని ఎందరో మాట ఇచ్చి ఉండవచ్చు, కానీ మాట తప్పిన వారిని మనం చూస్తుంటాం. కానీ ప్రభు ఒక మాట సెలవిచ్చినాడంటే ఆ మాటకు కట్టుబడే ఉంటాడు. ఆయన ఏ మాత్రం కూడా మాట తప్పడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట తప్పేవాడు. ఆయన మాట ఇచ్చినాడంటే మాటను ఖచ్చితంగా ఆయన జరిగించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మాటని జ్ఞాపకం చేస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథంలోని రండి, ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. మాట ఇచ్చినాడంటే మాటను తప్పేవాడు కాదు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియులారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నడిపించదలిచాడు. ఎవరిని అంటే ఒక బలహీనుడైన వ్యక్తినే. బలహీనమైన వ్యక్తిని దేవుడు నడిపించదలిచాడు. దేవుడు చేయి పట్టుకొని ఆశీర్వాదించదలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు లేచి అనే మాట మనం చూస్తాం. అంటే ఎక్కడి నుండి నువ్వు లేయాలా? నువ్వు బలహీనతలో ఉన్నావు కదా, నీ బలహీనతలో నుండి బయటికి రావాలి. నువ్వు ఉన్న స్థితిలో నుండి పైకి లేయాలా? దేవుని మాట విని ఆ స్థితి నుండి నువ్వు బయటికి రావాలా, ఒక అడుగు ముందుకు వేయాలా. దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు, నేను చూపించే దేశానికి, నేను చూపించే ప్రాంతానికి, నేను నడిపిస్తున్న మార్గంలోనికి, నా మార్గంలోనికి నువ్వు వచ్చేయాలి, నా చిత్తం ప్రకారం నువ్వు జీవించాలి. ఇది దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజులలో మానవుడు తన ఇష్టకరమైనటువంటి మార్గాలలో సాగిపోతున్నాడు. తనకు ఆలోచన వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. ముందుకు సాగిపోయి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. దేవుడు పిలుస్తూ ఉంటే దేవుడు మార్గంలోనికి రాలేకపోతున్నాడు. ఈ రోజులలో తల్లి చెల్లి యొక్క అబ్రహాము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను చూపించే దేశానికి బయలుదేరమంటున్నాడు. అయితే అబ్రహాము ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఆ ప్రాంతం వెళ్తే నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా కుటుంబ పోషణ ఏమిటి, నా జీవిత పరిస్థితి ఏమిటి, నేను ఎక్కడ ఉండాలి, ఈ అరణ్య ప్రాంతంలో ఎలా నేను ముందుకు సాగాలి, అటువంటి ఆలోచనలు ఏం చేయకుండా దేవుడు పిలిచాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి. దేవుడే నన్ను పిలిచాడు కాబట్టి ఆయన మాట నేను వినాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే నీతికే వారసుడైనాడంట. దేవుడు నీతిమంతుడిగా మార్చేసినాడు. నీతిమంతుడు అనగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చేసినాడు. చూసారు పిల్లరా, నీతిమంతుడిగా మార్చేసినాడు దేవుడు. నీతిమంతుడు కారణం చెప్పిన మాటను విధేయత చూపించాడు. చెప్పిన మాటకు లోబడినాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడు పిలుస్తా ఉంటే దేవుని మాటకు లోబడిన వారి అందరూ. ఈ అబ్రహాము ఎవరయ్యా అంటే ప్రార్థన చేసే వ్యక్తి. అమ్మాని చూడండి, ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము,
అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయించి. చూసారా ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల మధ్యలో అతను సాగిపోతున్నాడంటే, అబ్రహాము అడుగు పెట్టినటువంటి ప్రాంతంలో వాళ్ళు దేవుని భయము లేని వారు కాబట్టి ప్రియులారా, ఆయన భయపడినాడు. 11వ వాక్యం చదవండి, 20వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అబ్రహాం అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు కదా, నా బాధ నిమిత్తము నన్ను చంపుదనుకొని చేసింది. ప్రియులారా చూడండి, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు, భయము లేదు. అంటే అబ్రహాము వెళ్ళిన ఆ ప్రాంతంలో ఎవరి భయం లేకుండా బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు, దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. అయితే ఆ ప్రజల మధ్యలోనికి దేవుడు నడిపించాడు. ఎవరిని? అబ్రహాము భార్యను నడిపించాడు. అబ్రహాము భయపడిపోయినాడు, ఆ జనాలకు భయపడిపోయినాడు. భయపడిపోయి దేవుడైతే నడిపిస్తున్నాడు, ఆ నడిపించినప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు భయపడిపోయి తన భార్యతో ఒక మాట చెప్పినాడు. ఏమనంటే, ఆ మాట చదవండి ప్రియులారా, 20వ అధ్యాయం 8-9 వాక్యంలో చదవండి. 8-9 వాక్యంలో చదవండి. లేదా 5వ వాక్యం చదవండి ప్రియులారా. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఏమని చెప్తున్నాడంటే, ఆమె నా చెల్లెలు అంటున్నాడు. ఎవరిని? భార్య చెల్లెలు అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆమె నా భార్య అని చెప్తే ఆయనను చంపేసి ఆమెను ఎక్కడ తీసేసుకుంటారు అనేసి భయపడిపోయినాడు. ఎందుకంటే అక్కడ దేవుని భయం లేదు. అబ్రహాము వెళ్ళిన ప్రాంతంలో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. అయితే ఆ ప్రజలకు భయపడి సొంత భార్యను ఏమన్నాడు? ఆ చెల్లెలు. ఎందుకంటే ప్రజలకు భయపడి ప్రజలు ఎక్కడ చంపేస్తారు అన్నమాట. అర్థమవుతుంది. 4వ వాక్యం చదవండి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువు ఇచ్చి నీటి గల జనమును హతము చేయదు. ఈమె 5వ వాక్యం కూడా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతడు నా అన్న అని అన్ను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. ప్రియులారా, అబ్రహాము దక్షిణ దేశంలోకి వెళ్ళాడు. దక్షిణ దేశంలోకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. కాదేశుకు షూరు అనే మధ్య ప్రదేశంలో నివసించాడు. గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడు ఈ మాటలు, ఈ సంభాషణ జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటంటే, వాళ్ళు దేవుని భయం లేక బ్రతుకుతున్నారు. కాబట్టి ఎక్కడ హాని వస్తుందో, ఎక్కడ తన కుటుంబానికి ఇబ్బంది జరుగుతుందో, తనకి ఇబ్బంది జరుగుతుందో అని ఒక ఆలోచన చేస్తూ వచ్చాడు అబ్రహాం. అయితే పిలిచింది ఎవరు? ఆ అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇప్పుడు రండి ఆ భాగంలోనికి రండి. మొదటిగా చదివిన ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యంలోనికి రండి. దేవుడు ఏమని పిలిచాడు అక్కడ రాయబడి ఉంటుంది. 2వ వాక్యం చదివి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. చూసారా, దేవుడు పిలిచింది ఎందుకు? ఆశీర్వాదించడం కోసం. అయితే గొప్ప జనముగా దేవుడు చేస్తానన్నాడు, దేవుడు ఆశీర్వాదిస్తానన్నాడు. ఇప్పుడు ఎవరికి భయపడిపోతున్నాడు ఈ అబ్రహాం? చెప్పాలి. ఎవరికి భయపడినాడు? ప్రజలకు భయపడుతున్నాడు, జనాలకు భయపడుతున్నాడు, దేశ ప్రాంత ప్రజలకు భయపడిపోతున్నాడు. ఈరోజు తగ్గించింది అక్క అబ్రహాం విశ్వాసులట తండ్రి, కానీ ప్రజలకు భయపడు. ఈరోజు నీవు దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ప్రజలకు భయపడాల్సిన అక్క, నువ్వు భయపడాల్సిన దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు కూడా దేవునికి భయపడినాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు. ఈ రోజులలో అబ్రహాము దేవునికి భయపడాలా, దేవుని భయపడాలా, మంచిదే. కానీ భయపడినాడు. ఎప్పుడు? కొంతకాలం భయపడినాడు. కానీ మనుషులను చూసి కూడా భయపడినాడు. తన దగ్గర ఉన్నటువంటి, తన పక్షాన ఉన్నట్టు తన నడిపించే దేవుణ్ణి ఇలా గుర్తుపట్టాలి. మనం నడిపించే దేవుని గుర్తుపట్టాలి. ప్రజలు ఆది చేస్తారేమో,
ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడతారేమో మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నాం, కానీ మనం అలా ఆలోచన చేయకూడదు. మనం నడిపించేది ఎవరు? జీవం కలిగిన దేవుడు. మనకు మాట ఇచ్చేది ఎవరు? జీవం కలిగిన దేవుడు. మనం కాపాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం మనుషులకు ఏమాత్రం భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట అక్కడ రాయబడిన మాటని జ్ఞాపకం చేస్తాను. 3వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 3వ వాక్యం. నిన్ను ఆశీర్వాదించు వారిని చూడండి. దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చి పంపించాడో చూడండి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడే దేవుడు ఒక మాట పలికాడు. ఏ మాట? నిన్ను ఆశీర్వాదించిన వారిని నేను ఆశీర్వాదిస్తున్నాను. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కుర్చీలు ఉన్నాయమ్మా, కూర్చోవచ్చేం పర్లేదు. పిల్లరా, దేవుడు పిలిచినప్పుడే ఏమని పిలిచాడు చూడండి. 3వ వాక్యం చదవండి పిల్లరా. 3వ వాక్యం, నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించాడు. వందనాలు. దేవుడు పిలిచినప్పుడే ఒక మాట పలికాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదిస్తాను. నిన్ను మాత్రమే కాదు అబ్రహాము, నిన్ను ఎవరైతే మాట చదవండి పిల్లలు. 3వ వాక్యం, నిన్ను ఎవరైతే ఆశీర్వాదిస్తారో వారందరినీ కూడా నేను ఆశీర్వాదిస్తాను. వారందరినీ కూడా నేను ఆశీర్వాదిస్తాను. ఇప్పుడు చూడండి ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నటువంటి అబ్రహాము, దేవుని ఆశీర్వాదంలో సాగుతున్నటువంటి అబ్రహాము మనుషులకు భయపడిపోయినాడు. ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఒకసారి జ్ఞాపకం తీసుకో. అక్కడే అబ్రహాము 3వ వాక్యం మరలా జ్ఞాపకం చేశాడు. చూడండి, నిన్ను దూషించు వారిని శపించను. ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదిస్తాను. తర్వాత నిన్ను దూషించు వారిని నేనేం చేస్తాను? శపిస్తాను. అంటే దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడే ఒక వాగ్దానం చేశాడు అబ్రహాం. ఇప్పుడు ఎవరన్నా అబ్రహాం హాని చేశారనుకోండి, దేవుడు ఊరుకుంటాడండి? ఇప్పుడు అబ్రహాము భార్యను ఒక ఆయన ఏం చేసినాడు చూడండి పిల్లరా. ఆయన తీసేసుకున్నాడు. 20వ అధ్యాయం. అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 7వ వాక్యంలో చదువున్నారా? కాబట్టి 20వ అధ్యాయం 7వ వాక్యం ఆదికాండ గ్రంథం. కాబట్టి 6వ వాక్యం చదువున్నాను. 6వ వాక్యం 20వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితమని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించినని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఆమెను అతనికి అప్పగించని యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. మీరు చూసారా? దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు గద్దిస్తూ వచ్చాడు, స్వప్నమందు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము భార్యను అక్కడ చూసినట్టయితే అబీమెలెకు అనే ఒక వ్యక్తి అక్కడ ఏం చేశాడు? ఆమె సౌందర్యవతిని ఆమెను చేర్చుకున్నాడు. ఎందుకంటే ఈయనేమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? చెల్లెలు అన్నాడు. చెల్లెలు అన్నాడు. పిల్లరా, చెల్లెలంటే ఆయన చేర్చుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆమెను నువ్వు అప్పచెప్పేస్తాయి, అబ్రహాముకు అప్పచెప్పేస్తాయి. అయ్యా చెల్లెలను చెప్పినాడయ్యా అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. 3వ వాక్యం చదవండి. 20వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 20వ అధ్యాయం 3వ వాక్యం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, ఎవరు వచ్చారంట పిల్లరా? దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు దేవుడు వచ్చాడు. ఎవరైతే అబ్రహాము భార్యను తీసుకున్నారో వారి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి స్వప్నమందు ఏం చేస్తున్నాడు చూడండి పిల్లరా? హెచ్చరిక చేస్తున్నాడు. నీవు
చదవండి. నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమా అని చెప్పారు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్నానిను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు అంటున్నాడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయు, నీవు బ్రతుకుదువు. ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాం? చూడండి 17వ వాక్యం చూడండి పిల్లరా, 20వ అధ్యాయం 17వ వాక్యం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుము. హల్లెలూయా. వారు పిల్లలు కనిది. 18వ వాక్యం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూసారా? మూయబడిన గర్భము తెరవబడింది అబ్రహాము ప్రార్థన చేయగా. ఆ కుటుంబంలో దేవుడు గర్భం మూసేసినాడు, పిల్లల గర్భం చేసేసాడు. ఎందుకని? అబ్రహాము ప్రార్థన చేస్తేనే ఆ మూయబడిన గర్భంలో తెరవబడింది. అబ్రహాం ఎవరండి? ఒక ప్రవక్త, ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు. దేవుడు పిలిచినాడు అబ్రహాము. తన ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన దేశము నుండి నేను చూపించు దేశకి రమ్మని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. దేవుడు పిలుపునందుకుని సేవలోకి వచ్చాడు, దేవుడు పరిచర్యలోకి వచ్చాడు, దేవుడు సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు వారికి హాని చేస్తే ఇంకా స్వయాన్ని ఎవరు దిగుతున్నారు? ఇప్పుడు ఎవరు వస్తున్నారండి? దేవుడే వస్తున్నాడు. అంటే వారికి హాని తలపెట్టినటువంటి కుటుంబాన్ని మీదకి, హాని తలపెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు తల్లి చెయ్యాక దేవుని పిల్లలను చాలా చులకనగా చూస్తూ అంటారు. దేవుని పిల్లల్ని ఏమైతే లేని పక్కన పెడతారు, చాలా నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, గాయపరుస్తుంటారు. వారి పక్షం ఉండేది ఎవరండి? ఎవరు? జీవము కలిగిన దేవుడు. చపరగడు దేవుడు నామని మహిమపరచండి. అనుకుంటున్నారేమో వారికి ఎవరు లేరు, ఏం కాదు అనుకుంటున్నాము. వాడి పక్షాన ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడే. ఇప్పుడు అబ్రహాము భయపడిపోయినాడు, కానీ అబ్రహాము పక్షాన ఉన్న దేవుడండి జీవము కలిగిన దేవుడు. అందరినీ గడగడలాడించేవాడు ఉన్నాడు, అందరిని వణికింపజేస్తాడంతే. ఈయన వణికిపోతున్నాడు ప్రజలను చూసి. కానీ అందుకే దేవుడు అన్నాడు, లోకంలో ఉన్న వారి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు మనం ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలా? దేవుని బట్టి ధైర్యం. మనం బలహీనుడమే ఆయనకు తెలుసు. కానీ అందుకే మనం మొదటి వాక్యంలో చదువుకున్న ఆ భాగంలోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. అటువలే ఆత్మయు అన్నకాడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఆత్మ అంటే ప్రభువే ఆత్మ. ఇప్పుడు మనం ప్రభు అనే మాట మనం పలకాలి. ప్రభువే ఆత్మ. చదవండి పిల్లరా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. అంటే ప్రభు మనకు సహాయం చేయించున్నాడు. మన బలహీనత మనకు తెలుసు, ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశాడు. అబీమెలెకుకు దేవుడే వచ్చి అబీమెలెకుతో మాట్లాడాడు. అయితే తన భార్య తనకు అప్పచెప్పినప్పుడు అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఆ కుటుంబం బాగుపడాలని అబీమెలెకు కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. అయితే అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. అక్కడ మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని, ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో ప్రతి గర్భం మూయబడింది. ఆయన్ని దేవుడు దేవ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజులలో కొన్ని కుటుంబాలలో కొన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి.
కొన్ని ఆశీర్వాద ద్వారాలు మూయబడితే కారణం పాపం, కారణం శాపం, కారణం దోషం. తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లల పొలం మీదకి వచ్చి అది ఏలుబడి చేస్తా ఉంది. ఆ శాపం పోవాలంటే, ఆ పాపం పోవాలంటే, ఆ దోషం పోవాలంటే మన కోసం ప్రార్థనలు, విజ్ఞాపన, యాచన చేసే యేసయ్య కావాలి. రేపు స్వాగతం చెప్పండి. ఈరోజు అబ్రహాము ప్రార్థన చేయగా అక్కడ కార్యములు ఆ కుటుంబంలో జరిగాయి. ఇప్పుడు మన కోసం మన ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? తండ్రి యొక్క చేరి, తండ్రి దగ్గర చేరి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు ఆయన. మనం ఆయన దగ్గరకు చేరాలని, మనం బాగుపడాలని, మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలని, మన కుటుంబాలు బాగుకరంగా మార్చబడాలని, మూయమైనటువంటి అన్ని తెరవబడాలని దేవునికి స్తోత్రం చెప్పండి. మూయమైన ప్రతి ద్వారాలు తెరవబడాలని ఆయన కోరుచు. వచ్చిన శాపాన్ని, వచ్చిన పాపాన్ని, వచ్చిన దోషాన్ని కలవరి శిలువలో ఆయన మన కోసం బలిపోయిన రక్తం ద్వారా మనకు ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. ఆయన ఆశీర్వాద ద్వారాలు తెరుస్తున్నాడు. ఆనందకరంగా ముందుకు సాగడం మన బలహీనమని తెలిసే ఆయన బలైపోవాల్సి వచ్చింది. మన బలహీనమని తెలుసు, అందుకే ప్రభువే మనకు సహాయం చేయడానికి వచ్చాడు. మనకు సహాయం చేసేది ఎవరో కాదు, జీవము కలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి చెయ్యక ఆయనే మనకు సహాయం చేయవచ్చు. ఆ సహాయాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలా, నేనేం చేయాలా? రెండు చేతులు సహాయం చేసే చేతులు ఆయన వైపు మన చేతులు చాపాలి. మన చేతులు ఆయన వైపు చాపాలి. సహాయం చేసే దేవుని వైపు చాపాలా. చాలా మంది దేవుని వైపు చేతులు ఎత్తడానికి చాలా నొప్పులని, చాలా మంది చేతులు ఎత్తడానికి నొప్పుకోరు. ఏదైతే సోపం అంటే ఎంతసేపు అయింది ఇది విషయం గుర్తుపట్టాలి. ఒక వ్యక్తిని ఏదైతే శుభం అంటే ఎంత సేపైన ఉదయం నుండి సాయంత్రం దాకా అయినా ఇతని ఏరు పట్టుకోమని పడతారు. పలానా గురించి ఇట్లా 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 అందరి గురించి చెప్తారు. ఇదే విధంగా కానీ ఇట్లా చేరి ఎత్తమంటే మాత్రం చేతులు నొప్పులు వస్తాయి. ఇట్లా చేతులు ఎత్తలేదు. కారణం ఏంటో తెలుసా? పొరుగు వారిని నిందించడమో, పొరుగు వారిని గాయపరచడంలో, పొరుగు వారి మీద అపనిందలు వేయడం ముందంజలే ఉంటారు. ప్రభువా, నేను పాపిని, నేను దోషినయ్యా, అయ్యా నా పాపను తీసే, నా దోషం తీసే, నీ సహాయం నాకు కావాలయ్యా, అతడి మనసు తొలగించని దేవుని వైపు చేతుంటాం. అనేకులకు మనం ఎలా ఉండాలంటే చేతి సహాయం మనల్ని బలపరిచేటట్టుగా ఉండాలి, కానీ వాళ్ళని అనగదీసేటట్టుగా ఉండకూడదు. అందరినీ మనం లేవనెత్తేటట్టుగా ఉండాలి. ప్రభు వైపు నడిపించే వ్యక్తులుగా ఉండాలా. నిందించి, అవమానపరిచి, గాయపరిచి మనం ఉండకూడదు. మన మాట తీరు ఉండకూడదు. కత్తెర పని ఏంటి? కత్తెర పని ఏంటి? అన్ని కట్ చేసుకుంటూ పోవడం. సూది దారం పని ఏంటి? మనం ఎట్టున్నారు చెప్పండి. మనకి కత్తెర లాగా ఉండాలా, సూది దారం లాగా ఉండాలా? సూది దారం లాగా. విడిపోయిన కుటుంబాలు కలపబడాలా. కోల్పోయినటువంటి సమాధానం, కోల్పోయిన సంతోషం మళ్ళీ వాళ్ళ కుటుంబాలు వచ్చినట్టుగా వారి కోసం మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. పిలువబడినాడు అబ్రహాము. అది ఏం చేస్తున్నాడు? అబ్రహాము అబీమెలెకు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ కుటుంబంలో శాపం పోవాలని, ఆ కుటుంబంలో దోషం తొలగిపోవాలని, ఆ కుటుంబంలో మూయబడిన ప్రతి గర్భం తెరవబడాలని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం ఏం చేయాలా? మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు సాధించాడు. మనకు హాని చేసే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు కీడు చేసే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. పిల్లలు చూసారా? మనం కట్ చేసేయకూడదు. మనం దేవుల్లో కలపాలా, దేవుని నడిపించాలా, దేవుని మాట వారికి వినిపించాలా. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది మీ కుటుంబంలో, చిన్న ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా అయినా రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరూ వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటే దేవుల్లో కలపబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం దేవుల్లో కలిపేటట్టుగా ఉండాలి, దేవుని వైపు నడిపించేటట్టుగా ఉండాలా. ఈ రోజులలో నువ్వు ₹1,00,000 వాడు ప్రభు నమ్మకపోతే నరకానికి పోతాడు. నువ్వు ₹1,00,000 ఇవ్వాల్సిన పని లేదు, ₹1,00,000 ఇవ్వాల్సిన పని లేదు, ₹10,000 ఇవ్వాల్సిన పని లేదు. ప్రభు వాక్యం వాడికి బోధించి ప్రభు వైపు నడిపిస్తే చాలు. కొన్ని కోట్ల కన్నా విలువైనది. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామమున నీ కుమారులకు, నీ కుమార్తెలకు నువ్వు ఆస్తులు సంపాదించి పట్టనక్కర్లేదు. నువ్వు ప్రభువును సంపాదించి ప్రభువును చూపిస్తే చాలు, ప్రభువును పరిచయం చేస్తే చాలు. వారి జీవితాల ఆశీర్వాదాన్ని చూస్తావు, వాళ్ళ ఆనందకరంగా ఉండడం చూస్తావు, వాళ్ళ ఆత్మీయంగా ముందుకు సాగటం చూస్తావు, ప్రభువును పరిచయం చేస్తావు.
ఈ రోజులలో ప్రభువుకు దూరం చేస్తా ఉన్నారు చాలా మంది. ఈరోజు కూలికి పోతుంది కానీ పనికి పోలేదు, నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఉద్యోగానికి పోలేదు, నేను ప్రార్థన చేస్తాను. కుటుంబంలో ఒకళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తారు, కుటుంబంలో ఒక్కొక్కరు వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక్కొక్కరికైనా దేవుని ఆశీర్వాదం మిగతా వాళ్ళకు వద్దా? అంటే వాళ్ళకేమో ధనం వైపు, వాళ్ళకేమో పని వైపు, సమయం అంతా వాళ్ళని అటు లోకం వైపు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. ఈరోజు మన కుటుంబ సమేతంగా ఎప్పుడైతే దేవుని మందిరంలో కూర్చుంటామో కుటుంబం మీద ఉన్న ప్రతి శాపం తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబం మొత్తం వచ్చి దేవుని వైపు ఎప్పుడైతే మనం చేతులు చాపి అడుగుతామో కుటుంబం మొత్తాన్ని దేవుని సహాయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఆయన సహాయం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆ మాట చదవండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి 26వ వాక్యంలో రాయబడినటువంటి సంగతి చదవండి ప్రియులారా. అటువలే ఆత్మను చదవండి అక్క, చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నారు. చదవండి. ఎలా అయినగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలని మనకు తెలియదు. ప్రియులారా చూసారా, ప్రార్థన చేయడం మనకు తెలియదా? అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ అంటే ముందే చెప్పాను, ఆత్మే ప్రభు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మన కోసం ప్రార్థన చేయుచున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అబ్రహాం ప్రార్థన చేశాడు, అయితే మనం ప్రార్థన చేయడం తెలియదు. కానీ మన కోసం ప్రార్థన చేసే దేవుడు. మనం వచ్చిన మాటలు చెప్తే చాలంతే, వచ్చిన మాటలు ప్రార్థన చేసినా చాలంతే. మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయలేదే, ఎట్లా చేయాలో మనకు తెలియదా? వచ్చిన మాటలు ప్రార్థన చేయాలా? మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు, మోయబడిన ప్రతి గర్భాన్ని దేవుడు తెరిచాడు. కుటుంబంలో శాపము తొలగించాడు. అబీమెలెకు భార్యను, అబీమెలెకు దాసులను, అబీమెలెకు కుటుంబాన్ని దేవుడు బాగు చేశాడు. చూసారా, ఒక్క వ్యక్తి ప్రార్థన. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఎందుకు దేవుడు ఆ ప్రార్థన వినవలసి వచ్చింది? పిల్లల శత్రువు గురించి ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా అబ్రహాం ఎవరు? అన్యజనుడే, లోకంలో కలిసిపోయిన వ్యక్తి. కానీ దేవుడు పిలిచాడు, పిలుపుకు లోబడి దేవుని మార్గంలోకి వచ్చాడు. దేవుని మార్గంలో దేవుడు చూపించే ప్రాంతానికి ముందుకు సాగుతున్నాడు. దేవుని మాటల ప్రకారం జీవిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు. చప్పట్లు దేవుడు నామని. నువ్వు కూడా ఈ పాప స్థితిలో నువ్వు లేచి వచ్చి దేవుని మార్గంలో నువ్వు సాగుతూ, దేవుని పిలిచిన పిలుపుకు లోబడి దేవుని మార్గంలో నువ్వు ముందుకు సాగుతూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వారు బాగుపడతారు. నువ్వు ఎవరి కోసం కన్నీరు గార్చి అడుగుతావో నీ ప్రార్థన ప్రతిఫలం చూస్తావు. కారణం ఏంటంటే అబ్రహాం ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. అబ్రహాం దేవుని పిలుపుకు లోబడినాడు, లేచాడు ఉన్న స్థితిలో నుండి. చూపించు దేశానికి రమ్మన్నాడు, దేవుడితో పాటు నడవడం కోసం ముందుకు అడుగులు వేస్తూ వచ్చాడు. ఈరోజు నీ ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు అదే స్థితిలో కూర్చున్నావు, ఒకే స్థితిలో పడి ఉన్నావు. ఆ మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రండి పిల్లరా. ఒక మాట చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. చదవండి, 1, 2, 3 వాక్యం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యం. ఆ తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాడు కనుక యేసు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. చూసారా పిల్లలు, ఎన్ని సంవత్సరాలు అంటే వ్యాధి? 38 సంవత్సరాలు. ఒక బెతెస్దా కోనేరు ఉంది, దానికి 5 మంటపములు గలవు. అయితే ఎందరో రోగులు ఆడికి వస్తున్నారు, అందరూ బాగుపడిపోతున్నారు. అందరూ బాగుపడి
బాగుపడుతున్నారు. కారణం ఏమిటంటే దేవదూత వస్తుంది, ఆ నీళ్ళని కదిలిస్తుంది. ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుందో ఎవరు దిగితే వాళ్ళు బాగుపడుతున్నారు, ఎవరు దిగితే వాళ్ళు బాగుపడుతున్నారు. అయితే 38 సంవత్సరముల నుండి అదే కోనేటి కాడున్నాడు. ఏమాత్రము కూడా ఆరోగ్యమే బాగలేదు, ఆరోగ్యం బాగలేని స్థితిలో ఉన్నాడు. అయితే చూడండి అతను ఏమేమి తెచ్చుకున్నాడు. ఆరోగ్యం బాగాలన్నిటికీ ఆశ ఉండాలి, ఎప్పుడెప్పుడు బాగుపడాలి, ఎప్పుడెప్పుడు స్వస్థత పొందాలి. ఈయనకు ఎటువంటి ఆశ ఉన్నాడు వచ్చినాడు చూడండి పిల్లలు. 6వ వాక్యం, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషులు ఉన్నాడు. యేసు వాడు పడినట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నామని వాడిని అడగగా, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిని దించుటకు నాకు ఎవరు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చింది. యేసు అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత ఉంది, తన పరుపెత్తుకొని నడిచాడు. ఏం తీసుకొని వచ్చినాడు? కోనేటి కాడికి ఏం తీసుకొని వచ్చినాడు? పరుపు తీసుకొని వచ్చాడు. బాగుపడాలని వచ్చినడికి పరుపు ఏం అవసరం అండి? పరుపు దేనికి సాదృశ్యము? పడుకొని నిద్రపోవడానికే కదా. అంటే నిద్రపోతుంటే ఎట బాగుపడతాడు? ఇది అర్థం కావాలి. దేవదూత వచ్చి కోనేటిలోనికి వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు నిద్రపోతా ఉంటే ఎప్పుడు పోయి దిగుతాడు? ఎప్పుడు బాగుపడతాడు? దేవుని సన్నిధిలోనికి వచ్చి నిద్రపోతా ఉంటే ఎప్పుడు బాగుపడతావు? ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి. దేవుని మాటలు వింటున్న నీవు బాగుపడాలని వచ్చిన నీవు, ఆరోగ్యకరంగా మార్చబడాలని వచ్చిన నువ్వు నిద్రపోతే ఎంత బాగుపడతావు? ప్రార్థన చేయకుండా మెలుకోగలిగి ప్రార్థన చేయండి, సోదరులో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి దేవుడు సెలవిస్తావంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా బాగుపడతావు? ఎలా నీ రోగం పోతుంది? ఎలా నీ కష్టాలు పోతాయి? ఎలా నీ సమస్యలు తీరుతాయి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థితిలోనే ఉన్నాడు, ఆ స్థితి మారలేదు. 38 సంవత్సరాలు అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి తెలిసింది ఏంటంటే పరుపు తెచ్చుకొని పడుకొని నిద్రపోవడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరుపు తెచ్చుకొని పడుకొని నిద్రపోవడమే తెలుసు, కానీ బాగుపడాలని ఆలోచన ఉంది, కానీ తగిన క్రియలు లేవు, తగిన విశ్వాసం లేదు, తగిన ప్రార్థన జీవితం లేదు, తగిన పట్టుదల లేదు. అందరికి ఆశ ఉంటుంది 40 బస్తాలు పండించాలి ఎకరానికి. అందరూ పండిస్తారా? అందరూ పండిస్తారని ఆశ అందరికి ఉంటుంది, కానీ కష్టపడిన వాళ్ళే కదా దాని ఫలితాన్ని చూసే. కష్టపడిన వ్యక్తే కదా దాని ఫలితాన్ని చూస్తారు. ఈరోజు చలిచి యొక్క ప్రార్థనలో గోసాడితే దేవుడికి సహాయం చేసేవాడు. చప్పలు కూడా దేవుడు నామమున ఆశీర్వదించే దేవుని వైపు నువ్వు వచ్చి ప్రార్థన జీవితాన్ని కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఆలకించే దేవుడు నన్ను ప్రకటిస్తున్న దేవుడు. లేయమంటున్నాడు ప్రభు ఆ స్థితిలో నుండి. అదే స్థితిలోనే ఉన్నాడు. స్థితి మారలేదు, జీవితం మారలేదు, స్థితిని మారుస్తున్నాడు ప్రభు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడతా. ఎంతకాలమైనా నువ్వు అదే స్థితిలో ఉండి స్థితిని మార్చే దేవుడు. అబ్రహాము దేవుడు మార్చాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చాడు, ఆ జనాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. తను ఎవరైతే చేర్చుకుంటారో, తను ఎవరైతే ఆశీర్వాదిస్తారో వారిని కూడా ఆశీర్వాదిస్తారన్నాడు. చూసారా? దేవుని పిల్లలను చేర్చుకున్న వారికి ఆశీర్వాదం ఉంది పిల్లరా. దేవుని పిల్లలకు సహాయం చేసిన వారికి ఆశీర్వాదం ఉంది పిల్లరా. దేవుని పిల్లలతో కుక్కలు చల్లిస్తే ఆశీర్వాదం ఉంది పిల్లరా. చూసారా? ఇది ఆశీర్వాదంతో కూడినది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నీకు నువ్వు కావాలంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి లేయాలి. నువ్వు పడిన స్థితిలో నుండి బయటికి రావాలి. ఏ స్థితిలో పడినా జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందాలి. మొదటి క్రియలు నువ్వు చేయడం ప్రారంభించాలి. నువ్వు పడిన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పడిపోయాడు, కారణం ఎక్కడ పడిపోయాడు? పరుపు మీద పడిపోయాడు, నిద్రపోతున్నాడు. పరుపు మీద పడిపోయి నిద్రపోతున్నాడు. ఏందని ఎవరిని అడిగితే నాకు ఆరోగ్యం బాగలేదు అంటే, ఆరోగ్యం బాగలేనాడు. ఆ మాట చెప్పినోడు ప్రార్థన చేసి దేవునికి చెప్పచ్చు కదా. ఈ మాట అర్థం కావాలి. ఏంది స్థితిలో ఎలా ఉన్నామంటే నాకు ఆరోగ్యం బాగలేదు, నా సమస్యలు ఉన్నాయి, ఇలా 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 చెప్తావు. మనుషులందరికీ ఇలా చెప్పేది అలా చెప్పొచ్చు కదా. పైకి పరలోకమందున్న దేవునికి ఆయన ప్రార్థన చేయొచ్చు కదా, ఆయన అడగొచ్చు కదా, సహాయం ఆయన కోరొచ్చు కదా. అందుకే ఆయన అన్నాడు బలహీనులకు ఆయన సహాయం చేసేవాడు. నువ్వు బలహీనమని తెలుసు, నువ్వు లేవని తెలుసు, నువ్వు రోగిని తెలుసు, కానీ నువ్వు ఏం చేయాలా? నోరు తెలిసి సహాయం చేసే దేవుని వైపుకు అడగా. సహాయం చేసే దేవుని వైపుకు నీ ప్రార్థన చేరినట్టుగా ప్రార్థన చేయాలి. ఈరోజు మనుషులందరూ బలహీనులని ప్రభు అందరి కోసం సేవలో పరిగెత్తున్నారు.
ప్రభు బలైపోయాడు. ఈరోజు నిన్ను బలపరచడం కోసం, నిన్ను బలపరచడం కోసం నేను ముగిస్తాను ఇక త్వరగా. ఈరోజు తల్లించింది యొక్క దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. దైవ గ్రంథంలో చెప్పిన మాటలు మనం వింటున్నాం. వింటున్నటువంటి మాటల ద్వారా మనం హెచ్చరిక తీసుకొని మన జీవితాన్ని పట్టుకోవాలి. బలహీనమే జారిపోతా ఉంటాం, పడిపోతా ఉంటాం, కానీ ప్రభును ఆనుకోవాలి. మరలా పొరపాటు జరిగితే మరలా ప్రభుని ఆనుకొని, ప్రభు అలా జరిగిపోకుండా, అలా జారిపోకుండా నాకు సహాయము చేయి. శరీరం బలహీనం, కానీ అదే పనిగా దాన్ని ప్రభావితం కాకూడదు కదా. జారిపోతున్నాం, మరలా ఆయన కాపాడుతాడు, మరలా ఆయన రక్షిస్తాడు, మరలా లేవనెత్తుతాడు, మరలా బలపరుస్తాడని తెలిసి 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 నువ్వు అదే పని చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది గుర్తుపెట్టుకో. అందుకే పౌలు అంటాడు, నేను తెలియక చేశాను అయ్యా, కనికరించాను. తెలియక జారిపోయాను, తెలియక పొరపాటు జరిగింది, అయితే నేను కనికరించాను. తప్పిదములు చేయవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దేవుని కనికరాన్ని మనం పొందాలంటే తప్పిదములు చేసిన మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఆడికి విడిచిపెట్టాలా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పరుపును ఏం చేయాలి, పరుపును తీసుకొని చూడండి 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 9వ వాక్యం 8-9 చదవనా. 8-9 నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఈ రోజుల్లో నిన్ను కూడా నడిపించడానికి, నిన్ను కూడా స్వస్థపరచడానికి దేవుడు తన మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, ప్రభు మిమ్మల్ని కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేస్తాను సేవకుడిగా ప్రార్థన చేసే వంతు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఆయన కార్యం ఆయన చేస్తా ఉంటాడు. ఇక్కడ చేరి వచ్చిన అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరు వచ్చిన కుటుంబాలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిన్న దినాన కొన్ని కార్యాలు కూడా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన మధ్యలో కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఇప్పుడు సమయం ఇస్తున్నాం. ఈ వాక్యం అనంతరం తర్వాత మన సాక్ష్యాలు కూడా సమయం ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయితే నేను మనము ఆ దేవుని మీద ఆధారపడ్డారు. తర్వాత చిన్న ప్రార్థన చేస్తాం. ఇప్పుడు సాక్ష్యాల సమయం ఉంటుంది. కొద్ది మాటలు వింటూ వచ్చినాం ఈరోజు. ఈ కొద్ది మాటల ద్వారా నువ్వు హెచ్చరిక పొందాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి, పట్టుదల కలిగి ఒకటే ప్రార్థన. దేవుడు పిలిచాడు అబ్రహామును, పిలుపుకు లోబడ్డాడు. ఒక వ్యక్తిని కూడా దేవుడు పిలిచాడు. 38 సంవత్సరాలు అదే స్థితిలో ఉంటే, నీ స్థితి ఏదో, నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు. నువ్వు ఎంతకాలం బాగుపడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, స్వస్థత పొందాలి ఆశ ఉందేమో, కానీ తగిన భక్తి జీవితం, తగిన విశ్వాసం, తగిన నమ్మకం, తగిన యథార్థత లేదేమో. అది మనం సరి చేసుకుందాం. ఈరోజు సరి చేసుకొని దిద్దుకుందాం, దిద్దుకొని బ్రతుకును మార్చుకుందాం. జీవితాలలో అద్భుతమైన కార్యం ఆయన చేస్తాడు. ఆయన మాట వింటే. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునితో నడిచాడు, దేవుని మార్గంలో సాగాడు. తను దీవించబడటమే కాదు, తన సంతానం మొత్తం దీవించబడింది. దేవునికి పిల్లలు చూశారు. అబ్రహాము విశ్వాసం తండ్రి. నువ్వు కూడా నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నిన్ను దీవించువారు దీవించబడాలి అంటే దేవుడు అన్నాడు, నిన్ను శపించువారిని, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానన్నాడు. ఈరోజు తల్లి చెల్లి యొక్క దేవుడు నాడు మన పక్షాన. ఈరోజు కనీరు కాచి దేవుడు తెలుసా, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. కొద్ది మాటలే మనసులోకి తీసుకున్నాం. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన మన కోసం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, అయినా మన పక్షాన వచ్చే ప్రార్థన చేసే దేవుడు ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనీరు కాచి అడగడమే, మనం వచ్చిన ప్రార్థన చేయడమే విలువైన ప్రార్థన. అదే తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడితే చాలంతే దేవుని కనికరాన్ని పొందుతాం. దేవుడు అంటున్నాడు, లేయి అంటున్నాడు, నువ్వు ఉన్న స్థితిలో నుండి లేయి అంతే. నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణంగా. ఈ లోకం యోగ్యమైనది కాదు, పరలోకమే ఆయన పిలుస్తున్నాడు. ఆ లోకానికి మనం వెళ్ళాలి. పరలోకం మనం చేరేంత వరకు దేవుడు పిలిచిన మార్గంలో మనం సాగాలి. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు. ఆయన మార్గంలోనికి వచ్చేయాలి మనం.
ఆయన చూపించే దేశం పరలోక రాజ్యం. ఆ రాజ్యం మనకు చేరాలి. ఇది మనకు ప్రభు చూపిస్తూ వచ్చాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు, మనకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాం దేవుడు ప్రార్థన ఆలకించాడు. అబ్రహాం ప్రార్థన మన ప్రార్థన ఆలకిస్తాడు. అబ్రహాము తనకు కీడు చేసిన వారి కోసం ప్రార్థన చేశాడు, తన కుటుంబంలో మేలు జరగాలని. చూసారా మన ప్రార్థన ఎలా ఉందో మనం కనిపెడదాం. మన కీడు చేసిన వారి మనలో ఎవరైతే దూషిస్తున్నారో, మనం ఎవరైతే బాధ పెడుతున్నారో, మనం ఎవరైతే నిందిస్తున్నారో, మనం ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారిని క్షమించు ప్రభువా, వారి కుటుంబాన్ని కాపాడయా అని ప్రార్థన చేస్తున్నాడు. వారి కుటుంబం నాశనం అయిపోవాలా, వారి కుటుంబం పోవాలా అట్లా మనం ప్రార్థన చేయాలి. క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. ప్రతి ఒక్కరిని క్షమించాలి. మన ప్రభు క్షమించాలి మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమించాలా. ప్రభువాని పొందనాలయ్యా, ప్రతి ఒక్కరిని క్షమించే మనసు మాకు దయచేయ. ప్రతి ఒక్కరిని క్షమించే మనసు దయచేయ, 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 దయచేయ. ప్రార్థన అందరం కూడా కన్నీరుగా చదువుదాం, కన్నీరుగా చదువుదాం. అందరు కన్నీరుగా చదువుదాం, అందరు కన్నీరుగా చదువుదాం. పిల్లరా ఈరోజు అద్భుతాలు చూద్దాం. అందరూ కూడా మౌనంగా ఉండదు. ఇది ప్రార్థనా సమయం. ఈ ప్రార్థనా సమయంలో మౌనంగా ఉండక అందరూ కూడా కన్నీరుగా చదువుతాం. అబ్రహాముకు ప్రయాణంలో ఎన్నో సమస్యలు, చివరికి తన భార్య కూడా వేరొకరు తీసేసుకున్నారు. అయితే ప్రార్థన చేశాడు. అయితే రాత్రికే దేవుడు దర్శించాడు. అబీమెలెకు కుటుంబాన్ని ఏమాత్రం తన భార్యను ముట్టకుండా దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. అబ్రహాముకు అప్పగించాడు. ఈ పరిస్థితి ఏముందో నాకు తెలియదు, ఈ పరిస్థితి ఏమో నాకు తెలియదన్నా. అయితే దేవుడు ఈ కుటుంబాన్ని ఎవరు ముట్టకుండా, శత్రువు ముట్టకుండా, అపవాది ముట్టకుండా ఈ కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు. శత్రువు అని అపవాదిని దేవుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఈ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కన్నీరు గారి అడుగుతాం. అందరూ కన్నీరు గారి అడుగుతాం. మన అవసరం కోసం, మన అక్కర్ల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ముందుకు సాగడం కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా నేను ఉన్న స్థితిలో నుండి లేచి నువ్వు చూపించే దేశం వైపు, నీ మార్గం వైపు నేను వచ్చేటప్పుడు నాకు సహాయం చేయడం. ఆయన సహాయం చేస్తానన్నాడు, సహాయం చేస్తానన్నాడు. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అబీమెలెకు ప్రభువా ఆయన కుటుంబంలో మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవబడినట్టుగా, మూయబడిన ద్వారాలు తెరవబడినట్టుగా అయ్యా అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించావు, సహాయం చేశావు. అబ్రహామును ఎవరైతే దీవిస్తారో, ఎవరైతే అబ్రహామును చేర్చుకుంటారో వారిని ఆశీర్వాదిస్తానన్నావు. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తానని వాగ్దానం చేశావు. నిన్ను దూషించు వారిని నేను శపిస్తానన్నావు. అబ్రహాము భార్యను ప్రభువైనా వేరొక చేర్చుకున్నందువలన అయ్యా ఆ కుటుంబానికి శాపము చేసింది. మరలా తిరిగి ఇవ్వడం ద్వారా, అబ్రహాము ప్రార్థన చేయడం ద్వారా అయ్యా అబీమెలెకు కుటుంబంలో ఉన్న శాపం పోయిందయ్యా. నిజంగా ఈ పిల్లలు ప్రార్థన ఆలకించండి అయ్యా. మీ పిల్లల నుంచి ఎంతో మంది ప్రభువాన్ని కన్నీరుగా చదువుతూ ఉన్నారు. వారి సమస్యల వలయంలో చిక్కుకొనిపోయినారు. ఎన్నో మూయమైన ద్వారాలు ఉన్నాయి. యేసయ్యా మీరు మూయమైన ప్రతి ద్వారాన్ని మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల చేత అయా పూర్వమైన వారు ఉన్నారయ్యా. ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అనేక మంది గర్భఫలం లేక ఉన్నారయ్యా, గర్భఫలం దయచేయండి. అనేక మంది ప్రభు ఉద్యోగం లేకున్నారయ్యా, మూయబడినారయ్యా. అయ్యా మూయబడిన తలుపులు తెరవబడినట్టుగా ప్రార్థన చేస్తున్నారయ్యా. ఉద్యోగాలు వచ్చినట్టుగా అనేక మంది వివాహాలకు సిద్ధపడుతున్నారు. అనేక
ద్వారాలు మూయబడినాయ్యా. అయ్యా మూయబడినటువంటి ద్వారాలు తెరవబడాలయ్యా. ప్రతి చక్కగా వివాహాలు జరగాల, ఉద్యోగాలు రావాలా తండ్రి, కుటుంబాలను అద్భుత కార్యము జరగాల. అనేకులు ప్రభావైన స్వస్థత లేకుండా ఉన్నారయ్యా, అనారోగ్య సమస్యలను చిక్కుకొని ఉన్నారయ్యా. అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీరు బాగు చేయండి అయ్యా. అనేక కుటుంబాల్లో శాపంతో నింపబడినారయ్యా. ఆ శాపాన్ని తొలగించండి అయ్యా. ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. తండ్రి నాయన ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అయ్యా మీరు దర్శించండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వాద మార్గంలో నడిపించండి ప్రభువా. అబ్రహామును దీవించినావు, అబ్రహామును ఆశీర్వాదించినావు. ఆ ఆశీర్వాదమును ప్రభువా ఇప్పుడు అందరూ కూడా పొందుకునే దానికి సాయం చేయండి అయ్యా. అయ్యా నేను గొప్ప జనంగా చేస్తానన్నావు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. విశ్వాసులకు తండ్రిగా మార్చావు, మమ్మల్ని కూడా ప్రభువా విశ్వాసులుగా మీరు మార్చుకున్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అయ్యా ఇక్కడ చేరి వచ్చిన అందరికీ కూడా దయచేయండి అయ్యా. నీకే స్తోత్రములయ్యా. వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అభిమేలకును కుటుంబంలో ఉన్న శాపం పోయినట్టుగా అయ్యా ఇక్కడ చేర్చబడినటువంటి ప్రతి కుటుంబం మీద శాపం యేసు నామములో తొలగిపోను గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి మీదటి కల్లా సంవత్సరానికల్లా తండ్రి మీ బిడ్డల జీవిత అద్భుత కార్యక్రమం జరిగించమని తండ్రి త్వరపెట్టి దినదినానికి మీ అద్భుత కార్యం జరిగించి మీ ఆశీర్వాద ద్వారా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి పల్లవి ఒక చరణం పాడి ప్రభునామాన్ని గణపడతాం పిల్లరా. తల్లి నా లాలించును, తండ్రి నా ప్రేమించును, తల్లి నా లాలించును, తండ్రి నా ప్రేమించును. వరకు ఎంత పని కాపాడును యేసయ్యా. తండ్రి నా ప్రేమించును, తండ్రి నా లాలించును, తండ్రి నా ప్రేమించును. తల్లి అయిన మనసునేమో నిన్ను మరువను, చూడునా చేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మనసునేమో నిన్ను మరువను, చూడునా చేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము నిన్ను కాపాడువాడు అని చెప్పి వాగ్దానము
Hare Krishna, Hare Krishna.